వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్. దిస్ ఇస్ సతీష్. ఏపీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై దుమారం రేగింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందంటూ ఎన్నికల సంఘానికి వైసీపీ ఫిర్యాదు చేసింది. ఎన్నికల కోడ్కు విరుద్ధంగా టీడీపీ ప్రచారం చేస్తున్నట్లు గుర్తించిన ఈసీ దర్యాప్తు చేయాలని సిఐడికి ఆదేశాలు ఇచ్చింది. యాక్ట్పై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తుందంటున్న వైసీపీ ఈ చట్టం కేంద్ర సర్కారే తెచ్చిందని చెబుతోంది. రాష్ట్రానికి వస్తున్న మోదీతో యాక్ట్పై రద్దు ప్రకటన చేయిస్తారా అంటూ చంద్రబాబు పవన్కు వైసీపీ సవాల్ విసురుతోంది. అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై నడుస్తున్న ఏపీ పాలిటిక్స్పై వాటి బిగ్ బ్యాంగ్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. నిన్న ఈ యాక్ట్కి సంబంధించి ప్రభుత్వ సలహాదారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఏమన్నారో ఒకసారి చూద్దాం. అక్రమాలు జరగడానికి అవకాశం ఉందో వాటి కట్టడి చేయడానికి చేసిన ప్రయత్నాన్ని అదే అక్రమాలకు అవకాశం ఇచ్చే ఆయుధంలాగా ఉంటుందని ప్రచారం చేయడం ఒక దారుణమైతే, ఈ భూములన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకోరో కబ్జా చేస్తారు, ఎడాపెడా తాకట్టు పెట్టుకుంటారు, ల్యాండ్ గ్రాబింగ్ కిందకి పోతుంది అని చెప్పడము ఇంకో దారుణం, విషపూరితమైనవి. ఇదే అంశంపై మాట్లాడడానికి ప్రస్తుతం డిబేట్లో జాయిన్ అవుతున్నారు బీజేపీ సీనియర్ నేత, టీటీడీ మాజీ మెంబర్, ప్రస్తుతం అధికార ప్రతినిధిగా ఉన్న భానుప్రకాష్ రెడ్డి గారు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ నేత, అధికార ప్రతినిధిగా ఉన్న కాకమాన్ రాజశేఖర్ గారు మరి కాసేపట్లో విజయవాడ స్టూడియోలో జాయిన్ కాబోతున్నారు. రైట్, భానుప్రకాష్ రెడ్డి గారు, మనం చూస్తున్నాం గత వారం రోజులుగా ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పైన దుమారం రేగుతోంది. దీంతో భూములు లాక్కుంటారు, భూ కబ్జాలకు పాల్పడతారు అన్న అంశాలని ప్రతిపక్షాలు పాయింట్అవుట్ చేస్తున్నాయి. ప్రతిపక్షాల ఆరోపణలపై నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈసీని కలిసింది. ఈసీ తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఐవీఆర్ఎస్ ప్రచారంపై సిఐడి విచారణకు ఆదేశించింది. ఇది ఎన్నికలు కూడా ఉల్లంఘనని ఒక అభిప్రాయానికి వచ్చింది. ఈ ఇష్యూస్పై మీ కామెంట్ ఏంటి? సతీష్ అన్న, మీకు ప్యానల్ నుండి పెద్దలందరికీ నమస్కారాలు. నమస్తే అన్న. ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది మీరు చెప్పినట్టు కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ కొన్ని సలహాలు సూచనలు రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వడం జరిగింది. కానీ ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చేటప్పటికి దాంట్లో మార్పులు చేర్పులు, మామూలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఈ ప్రభుత్వం కానీ జగన్మోహన్ రెడ్డి గారి అధికారులు, మళ్ళీ చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి అధికారులు కొందరు దానికి వాళ్ళకి ఇష్టానుసారంగా వారికి కావాల్సినట్టు దాన్ని మలుచుకున్నారు. తప్పు వాళ్ళు చేసి మసి మాకు పూస్తే ఎట్లన్నా, తప్పు వాళ్ళు చేసి మసి మాకు పూస్తే ఎట్లా? కాబట్టి మంచిదే జరిగింది. కానీ సిఐడి మీద మాకు నమ్మకం లేదు. సిఐడి ఈ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల్లో ఉంది. వాళ్ళు ఎట్ట ఆడి సట్ట ఆడే పరిస్థితి ఉంది ఆంధ్రప్రదేశ్ లో. కాబట్టి దీంట్లో ఈ సిఐడి ఎంక్వైరీ వల్ల ఒరిగేది ఏమీ లేదు. మేము మళ్ళీ అధికారంలోకి రాబోతున్నాం. ఆంధ్రప్రదేశ్ లో ఇంకా 10-15 రోజుల్లో అధికారంలోకి రాబోతున్నాం. ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ని అమలు చేస్తామే తప్ప జగన్మోహన్ రెడ్డి గైడ్ లైన్స్ ని, జగన్మోహన్ రెడ్డి కావాల్సినటువంటి గైడ్ లైన్స్ ని అమలు చేసే పరిస్థితి మాత్రం ఖచ్చితంగా రాదు. దీనివల్ల ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రజలకి, రైతన్నలకి ఖచ్చితంగా ఇబ్బందులు ఉన్నాయి. ఆ విధంగా వాళ్ళు తీసుకుని రావడం జరిగింది. మేము ఈ రోజు కూడా చెప్తున్నాం, ఈ 5 సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్ లో భూ బకాసురులు, మామూలుగా బకాసురుడు అప్పుడు ఒక ఇంటి నుంచి ఒక మనిషిని బండెడు అన్నాన్ని తిన్నాయంట. ఈ రోజు అధికార పార్టీ నాయకులు కొందరు ఎక్కడ భూమి కనపడితే అక్కడ మొత్తం దాన్ని మింగే ప్రయత్నం చేస్తున్నారు. ఇది వాస్తవం. ప్రభుత్వం మారతానే దీని అన్నిటి మీద ఎంక్వైరీ జరుగుతుంది. ఖచ్చితంగా చట్టరీత్యా ఎవరెవరు తప్పు చేస్తారో వాళ్ళందరినీ చట్టం ముందు నిలబెడతామని చెప్పి భారతీయ జనతా పార్టీ గట్టిగా హెచ్చరిస్తోంది, అధికారాన్ని హెచ్చరిస్తోంది. అధికార పార్టీలో ఇలాంటి పనులు చేస్తున్నట్టు నాయకులు కూడా హెచ్చరిస్తాం. రైట్, కాకమాన్ రాజశేఖర్ గారు, భానుప్రకాష్ రెడ్డి గారు వ్యాఖ్యలు విన్నారు. నీతి ఆయోగ్ కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది. ఇక్కడ వైసీపీ ప్రభుత్వం మరికొన్ని గైడ్ లైన్స్ని యాడ్ చేసి ఆ చట్టాన్ని మార్చింది. ఇది ఖచ్చితంగా ప్రజలకు నష్టం కలిగించేది. మేము వచ్చిన తర్వాత ఖచ్చితంగా దీంట్లో మార్పులు తీసుకొస్తామని చెప్తున్నారు. మీరు కొన్ని మార్పులు చేసి మసి భారతీయ జనతా పార్టీకి ఎట్లా అంటిస్తారన్నది భానుప్రకాష్ రెడ్డి గారి ప్రశ్న. రాజశేఖర్ గారు, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ భానుప్రకాష్ గారు. గుడ్ మార్నింగ్. నమస్తే అన్న. సార్, ఇక్కడ ల్యాండ్ టైటిలింగ్ సంబంధించి చాలా కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తా ఉన్నాయి ప్రతిపక్షాలు. ఎందుకంటే ఇప్పుడు భానుప్రకాష్ గారు మరి మేమేదో వాళ్ళ మీద మోపుతున్నామని, కేంద్రం మీద మోపుతున్నామని మాట్లాడారు. మేమేమో కేంద్రం మీద మోపటం లేదు, నేను చాలా స్పష్టంగా చెప్తున్నా. కాకపోతే దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సర్వే అని చెప్తా ఉన్నాం. అంటే బ్రిటిష్ కాలంలో దాదాపు 100 సంవత్సరాలు
ముందు జరిగినటువంటి సర్వే తర్వాత మొట్టమొదటిసారిగా జరుగుతున్నటువంటి సర్వే ఇది. ఇది నీతి ఆయోగ్ రికమెండ్ చేసినటువంటి సర్వే ఇది. ఇది కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి సర్క్యులర్స్ చాలా స్పష్టంగా అన్ని రాష్ట్రాలకు కూడా ఇచ్చిన, మన ఒక్క రాష్ట్రమే కాదు. ఓకే. అయితే మన రాష్ట్రం ఈ వివాదాలని పరిష్కరించాలని, లేదా భూ సంబంధించినటువంటి దోపిడీలను అరికట్టాలని, లేదా భూమికి సంబంధించినటువంటి సర్వేలు సరిగా లేనందువల్ల డబుల్ రిజిస్ట్రేషన్లు జరగడం, ఒకరి భూములు ఒకళ్ళు రిజిస్ట్రేషన్లు చేసుకోవడం, ఒకరి భూములు ఒకళ్ళు ఆక్రమించుకోవడం, అనేకమైనటువంటి అక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అంటే సరైన విధంగా సర్వే చేయకపోవడం, సబ్ డివిజన్లు చేయకపోవడం, సరైనటువంటి ల్యాండ్ టైటిలింగ్ అనేటువంటిది లేకపోవడం, అనేక కారణాల చేత మరి ఈ యొక్క వ్యవహారము మరి ఖచ్చితంగా ప్రభుత్వం ఒక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయంగా ముందుగానే దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం ముందుగానే తీసుకోవాలని నిర్ణయం తీసుకొని దాదాపు అంటే 17,000 గ్రామాలు రాష్ట్రంలో ఉంటే కేవలం ఇప్పుడు జరిగినటువంటి సర్వే 6,000 గ్రామాలకే సర్వే జరిగింది. అంటే దగ్గర 15,000 మంది గ్రామ సచివాలయాల ద్వారా సర్వేలను కూడా నియమించడం జరిగింది. కాకుండా వాటికి వాళ్ళ మరి లిమిట్స్ లో రాళ్లు కూడా వేయడం జరిగింది. వాళ్ళకి పక్కాగా వాళ్ళ టైటిల్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మరొకరు ఆక్రమించుకోవడానికి అవకాశం లేకుండా వాళ్ళకి పూర్తి హక్కులు కలిగించేటువంటి విధంగా మరి ఈ నిర్ణయాలు తీసుకుంటం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు దీనికి సంబంధించి పర్టికులర్ గా ఈ ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ప్రచారం ఏంటి? ఈ ప్రభుత్వం లేదా జగన్మోహన్ రెడ్డి గారు మీ భూములను ఆక్రమించుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నంలో అని మాట్లాడుతూ ఉన్నారు. అది ఎంత దారుణమైన విషయం అండి. అది భూములు ఇచ్చి పేదవాళ్ళని ఇళ్లు కట్టించినటువంటి పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తా ఉంటే భూములను లాక్కుంటున్నారని ఎన్నికల సమయంలో ఇలాంటి మరి తప్పుడు ప్రచారాలు చేయడం ఎంతవరకు సబబది? దీన్ని బీజేపీ కూడా సమర్థించడం ఇంకా దుర్మార్గమైనటువంటి విషయం. ఎందుకంటే బీజేపీ మీరు వాళ్ళకి చాలా స్పష్టంగా తెలుసు, కేంద్రం నుంచి వచ్చినటువంటి గైడ్ లైన్స్ మాకు కూడా కొన్ని దానికి సంబంధించినటువంటి క్లారిఫికేషన్స్ ఉంటే కూడా కేంద్రానికి మేము రాసి క్లారిఫికేషన్లు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. దాన్ని ట్యాంపరింగ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఈ రోజు ఈ నిర్ణయం వల్ల దేశంలో ఎక్కడున్నా సరే మనం రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. దేశంలో ఎక్కడున్నా మరి భూములు కొనుగోలు చేసుకోవచ్చు, అమ్మడం చేసుకోవచ్చు ఎవరైనా సరే. కాబట్టి ఇందులో చాలా క్లారిటీ కావాలా అనేటువంటిది, దీంట్లో ఎక్కడ కూడా పొరపాట్లు జరగకూడదు. పూర్తి ఎవరైతే హక్కుదారులు ఉన్నారో ఆ హక్కుదారులకి భూమి చందాలు తప్పితే దుర్మార్గులకి లేదా దోపిడీదారులకి జరగకూడదు అనే అవి చెందకూడదు అనేటువంటిది ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం. ఇది ఈ రోజు కాదండి, 2004 నుంచి జరుగుతుంది. కానీ ఇక్కడ మీరు కొన్ని గైడ్ లైన్స్ ని ఆల్టర్నేషన్ చేసి మీరు కొన్ని వేరేవి యాడ్ చేశారు. అవి రైతులకి అలాగే భూ హక్కుదారులకి నష్టం కలిగించేవని భానుప్రకాష్ రెడ్డి గారు అంటున్నారు. ఇప్పటికి సతీష్ అన్న సార్ చాలా స్పష్టంగా ఒకవేళ ఎక్కడ ఏ పొరపాటు జరిగినా ప్రభుత్వం ఇన్సూరెన్స్ చేస్తుంది. ప్రభుత్వం ఎవరికి నష్టం జరిగినా నష్టపరిహారం ప్రభుత్వం చెల్లిస్తుంది. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ఏ ఒక్క రైతు నష్టం జరిగేటువంటి అవకాశం లేదు. ఎవరికైనా పొరపాటున నష్టం జరిగితే దానికి పూర్తి బాధ్యత ప్రభుత్వం వహిస్తుంది అని చెప్పడం జరుగుతోంది. వీళ్ళు ఇలాంటి వాటిని తప్పుడు ప్రచారాలు చేస్తా ఉన్నారండి. ఈ రోజు ప్రభుత్వం పేదల పక్షాన్ని నిలబడింది, మరి రైతుల పక్షాన నిలబడినటువంటిది. కాబట్టి ఎక్కడ కూడా ఎలాంటి పొరపాటు జరగకుండా ఇది 2004 నుంచి జరుగుతుంది. ఈ ముసాయిదా తీర్మానాలు అనేకమైనటువంటిది 2004లో జరిగింది, 2009లో జరిగింది, 2011లో జరిగింది. ఈ విధంగా వరుసగా జరుగుతా ముసాయిదా తీర్మానం ఇప్పుడు మరొకసారి జరుగుతా ఉంది. తప్పితే ఇదేదో కొత్తగా మేమేదో ప్రవేశపెట్టినట్టుగా, మేమేదో ఇక్కడ అవినీతికి పాల్పడుతున్నట్టుగా ఎన్నికల సమయంలో ప్రచారాలు చేస్తున్నారు. కాబట్టి మేము ఎలక్షన్ కమిషన్ కూడా ఫిర్యాదు చేయడం. ఒకవేళ వాళ్ళ దగ్గర ఆధారాలు ఉంటే పెట్టమనండి, ఆధారాలను వాళ్ళు నిరూపించమనండి, ఎలక్షన్ కమిషన్ పెట్టమనండి, కోర్టులకు వెళ్ళమనండి. తప్పుడు ప్రచారాలు చేయదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. రైట్. భానుప్రకాష్ రెడ్డి గారు, నీతి ఆయోగ్ గైడ్ లైన్స్ ప్రకారం చట్టం తెచ్చామని నీతి ఆయోగ్ గైడ్ లైన్స్ ను కూడా గత 4-5 రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చదివి వినిపిస్తున్నారు.
అలాగే కొన్ని క్లారిఫికేషన్కి సంబంధించి కేంద్రం అలాగే రాష్ట్రానికి సంబంధించిన అధికారుల మధ్య జరిగిన కాన్వర్సేషన్స్ సర్క్యులర్స్ సంబంధించి కొన్ని అంశాలను కూడా వాళ్ళు ఎగ్జిబిట్ చేస్తున్నారు. రెండోది అంటే భారతీయ జనతా పార్టీ కూటమిలో ఉంది కాబట్టి సమర్థిస్తోందా, మీరు తెచ్చిన చట్టాన్ని మేము అమలుపరుస్తున్నప్పుడు భారతీయ జనతా పార్టీ ఎందుకు సమాధానం చెప్పుకోలేకపోతుంది అన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతున్న ప్రశ్న. చాలా ప్రూఫ్స్ కూడా వాళ్ళు చూపిస్తున్నారు. సతీష్ అన్న, ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిల్ యాక్ట్ 2022 ఇది భూ రక్షణ చట్టం కాదు, భూ భక్షణ చట్టం అని చెప్పి భారతీయ జనతా పార్టీ ఆ రోజు కూడా ఆరోపించింది. ఏదో ఎన్నికలు వస్తుంది, మాకు అలయన్స్ వచ్చింది, మా అలయన్స్ పార్ట్నర్లు మాట్లాడినారు కాబట్టి మేము మాట్లాడట్లా. ఏ రోజైతే ల్యాండ్ టైటిల్ యాక్ట్ 2022 ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తీసుకుని వచ్చింది, ఆ రోజు మేము అపోజ్ చేయడం జరిగింది. రాష్ట్ర మొత్తం మీద న్యాయవాదులు సమ్మె చేశారు. మీకు అడుగుతున్నా సార్ భానుప్రకాష్ గారు, మీకు అడుగుతున్నాను, నీతి ఆయోగ్ సిఫార్సులు, నీతి ఆయోగ్ గైడ్ లైన్స్ ప్రకారం చట్టం ఉంది, దీనికి మేము కట్టుబడి ఉన్నామని సజ్జల రామకృష్ణారెడ్డి అంటున్నారు. పాయింట్ నెంబర్ 1. రెండోది, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇంకా అమల్లోకి రాలేదు, ఇంకా పరిశీలనలో మాత్రమే ఉంది. ఈ యాక్ట్ అమలు కావాలంటే సమగ్ర భూ సర్వే జరగాలి. ప్రస్తుతం భూ సర్వే జరుగుతోంది, అది పూర్తి అయ్యాక అమలు చేయాలి. ఇది కేంద్ర ప్రభుత్వం చాలా క్లియర్ కట్గా ఇచ్చిన గైడ్ లైన్స్. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఈ ల్యాండ్ టైటిలింగ్ కానీ ల్యాండ్ వివాదాలు ఇష్యూస్ సంబంధించి భారత్ కొంత వెనకబడి ఉంది, 164 స్థానంలో ఉందన్న ప్రపంచ స్థాయి నివేదికల ఆధారంగా కేంద్రం చాలా స్ట్రిక్ట్గా ఈ నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉండాలి, తర్వాత హక్కుదారులకు సరైన పత్రాలు ఉండాలి, ఇలాంటి వివాదాలు ఇలాంటి గందరగోళాలకు తావివ్వకూడదన్నది కేంద్రం ఆలోచన. రాష్ట్రాలకు గైడ్లైన్స్గా పంపించి దీని అమలుకు మీరు సహకరించాలని కోరినప్పుడు మాత్రమే కేంద్రం తీసుకొచ్చిన వ్యవస్థని మేము దానికి ఒక రూపకల్పన కల్పించడానికి ప్రయత్నిస్తుంటే దీనిని భూ బకాసుర చట్టం అని, భూ భక్షణ చట్టం అని మాట్లాడటం, దీనిపై బీజేపీ నోరు మెదపకపోవడం పైన వైసీపీ ఎక్కువగా అడుగుతోంది. అన్న, కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ ఒక మంచి ఆలోచనతో ఈ చట్టాలని తీసుకురావడం జరిగింది. దేశంలో ఉన్నటువంటి దాదాపు 150 కోట్ల మంది ఉన్నటువంటి భారతదేశంలో కొందరు దాదాపు మీకు కానీ తెలిస్తే సివిల్ కోర్ట్స్ కానీ పడితే కొన్ని సంవత్సరాలు పడుతుంది. దాని మీద కొన్ని గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది, వాస్తవం మేము ఒప్పుకుంటున్నాం. కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సర్వే జరగట్లేదే. జగన్మోహన్ రెడ్డి సర్వే జరుగుతోంది, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి సర్వే జరుగుతుంది. అప్పీల్కి వీళ్ళ అధికారులు ఉన్నాయి. ఇక్కడ మొత్తము ప్రాబ్లం ఉండేదే రెవెన్యూ అధికారులతో, వాళ్ళ దగ్గర పోయి సెటిల్ చేసుకునేది ఏంటన్నా అంటే డబ్బులు సెటిల్ చేసుకోవాలా? డబ్బుల కోసం పనిచేస్తుంది ప్రభుత్వం. ఆ గైడ్ లైన్స్ నీతి ఆయోగ్ లో లేదు, వీళ్ళు పెట్టారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారి గైడ్ లైన్స్ ఏమో అది బహిరంగ చర్చకు సిద్ధమా? మీకే అడుగుతున్నాను, ఇంత వివాదం నడుస్తుంది కదా, మీ పార్టీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి కానీ లేదంటే మీలాంటి సీనియర్ నేతలు కానీ ఇదిగో నీతి ఆయోగ్ ఈ సిఫార్సులు పంపించింది, ఈ గైడ్ లైన్స్ ఇచ్చింది, ఈ గైడ్ లైన్స్ విరుద్ధంగా జగన్మోహన్ రెడ్డి ఇవి కొత్తగా యాడ్ చేసి ఈ భూముల విషయంలో ఇబ్బంది పెడుతున్నాడని మీరు ఎందుకు దీనిపై క్లారిటీ ఇవ్వరు? ఎంత దుమారం రేగుతుంది. భారతీయ జనతా పార్టీ స్పష్టంగా మీ పార్టీ అధ్యక్షురాలు కానీ మీ పార్టీ నేతలు కానీ ఎందుకు మాట్లాడటం లేదు? అరే రామా, ప్రజలందరికీ తెలుసు అన్న, మేమే ఇవ్వాల్సిన అవసరం లేదు, ప్రజలందరికీ తెలుసు. పదే వాళ్ళు మీరు తెచ్చింది అంటున్నారు కదా, మీరు ఇచ్చింది అంటున్నారు, ప్రూఫ్స్ కూడా చూపిస్తున్నప్పుడు మీరు కూడా రెస్పాండ్ అవ్వాలి కదా. చూపిస్తాం, రెస్పాండ్ అవుతాం, ఇస్తాం. మేము కూడా పూర్తి ఆధారాలతో పూర్తి వివరాలతో ప్రజల ముందుకి పెడతాం. మాకు భయపడాల్సిన అవసరమే ఉంది. ఎందుకంటే ఉన్న వాస్తవాలు ప్రజలకు చెప్పేదానికి, ప్రజల కోసం పోరాటం చేస్తుంటే పార్టీ భారతీయ జనతా పార్టీ. మేము ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ప్రజల ఆస్తులు కొట్టాలనుకుంటున్న పార్టీ జగన్మోహన్ రెడ్డి పార్టీ. ఈ రోజు రాష్ట్రంలో కొన్ని వేల ఎకరాలు దేవుడు భూములు కూడా తినేశారన్నా. దేవుడు మాన్యాలు కూడా ఈ ప్రభుత్వం మింగేసింది. దేవుడు మాన్యాలు ప్రజలు కాదు, దేవుడు. వీళ్ళకి గుడి కాదు, గుడిలో లింగం అందరూ కావాలి వీళ్ళకి. కాబట్టి ఆకులతో ఉన్నారు. 5 సంవత్సరాలు తినేశారు, మింగేశారు. మేము ఎవరిని స్పేర్ చేసే ప్రసక్తే లేదు. ఆ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి సర్వే జరుగుతా ఉంది. అధికార పార్టీ ఈ ఎక్కడెక్కడ భూములు లిటిగేషన్ ఉన్నాయో, ఎక్కడెక్కడ భూములు ఇబ్బందులు ఉన్నాయో అన్ని తమ అధికార పార్టీ కబంధ హస్తాల్లోకి వెళ్ళాలని చెప్పి ఒక దురాలోచనతో పెట్టినటువంటి చట్టం. నీతి ఆయోగ్ గైడ్ లైన్స్ని మార్చారు. అక్కడ సమగ్ర భూ సర్వే పేరుతో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే జగనన్న సర్వే నడుస్తుంది. ఇవి భానుప్రకాష్ రెడ్డి గారు చేస్తున్న కామెంట్స్. నేను అడిగాను, మార్పులు చేశారని ఆధారాలు ఉన్నాయి, ఎందుకు భారతీయ జనతా పార్టీ నేతలు మాట్లాడలేదంటే ఖచ్చితంగా ఒక రోజు మీడియా సమావేశం మేము పెడతాం, మొత్తం వివరాలన్నీ చూపిస్తామంటున్నారు. సతీష్ గారు, ఇప్పటి వరకు బీజేపీ మరి ఒక పెద్దన్న పాత్ర పోషిస్తున్నట్టుగా ఆంధ్రప్రదేశ్లో నటించింది. కేంద్రం ఏదో జనసేన తెలుగుదేశం పార్టీనో విమర్శలు చేస్తున్న అర్ధరహితమైనటువంటి విమర్శలు చేస్తున్నారని అనుకునేవాళ్ళు. కానీ
ఈరోజు బీజేపీ కూడా ఇంత నీచమైనటువంటి రాజకీయాలకి దుర్మార్గాలకి పాల్పడుతుందని ఇప్పుడే రుజువైంది. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే భానుప్రకాష్ గారు మాట్లాడారో అది వాళ్ళ హైకమాండ్ మాట్లాడాల, కేంద్రం నుంచి రావాలి ఒక ప్రకటన. ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో ఈ ల్యాండ్ టైటిలింగ్ విషయంలో అన్యాయం జరుగుతుంది వాళ్ళు మాట్లాడమనండి. వీళ్ళేడో గల్లీల్లో కూర్చొని మాట్లాడుతూ ఉంటే అది కాదు. ఇది కేవలం రాజకీయమైనటువంటి ఆరోపణలు. భూములు భక్షించింది ఎవరండి? భూములు భక్షించింది ఎవరు? వీళ్ళు ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం మధ్యలో డిస్టర్బ్ చేయొద్దు. మధ్యలో దయచేసి ఎవరు మాట్లాడుతుంది దయచేసి మాట్లాడండి. ఇప్పుడు భూ సర్వేకి ఇంకా 2 years పడుతుంది. భూ సర్వేకి ఇంకా 2 years ఉంది. సర్వే జరుగుతుంది ఏంటి? 17,000 గ్రామాలుంటే కేవలం 6,000 గ్రామాల్లో మాత్రమే సర్వే జరిగింది ఇప్పటి వరకు. గమనించాలి సార్ ఇక్కడ. ఆ తర్వాత ఇంకా దాదాపు 2 years పడతాయి. 2 years తర్వాత పూర్తి స్థాయిలో 17,000 గ్రామాలు సర్వే అయిన తర్వాత ఒక ముసాయిదా రూపొందించిన తర్వాత తీసుకునేటువంటి నిర్ణయం ఫైనల్ గా ఒక నిర్ణయం తీసుకుంటారు. భూములు భక్షించారు. భూములు భక్షించేదండి పేదవాళ్ళకి భూములు ఇచ్చి పేదవాళ్ళకి ఇళ్లు కట్టించినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది. ఈ 2014 నుంచి 19 దాకా ఇదే బీజేపీ, తెలుగుదేశం, జనసేన పేదవాళ్ల భూములు లాక్కొని మరి ఇదే వీళ్ళు దళితుల భూములు లాక్కునే చరిత్ర వీళ్ళది. ఇప్పుడు దేవాదాయ భూముల్ని 3,75,000 ఎకరాలని మరి వీళ్ళ అమ్మకానికి పెట్టినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీది. ఆ పార్టీకి ఈ పార్టీ మద్దతిస్తా ఉంది. వీళ్ళకు దేవాలయాల గురించి మాట్లాడే హక్కు వీళ్ళకి ఎక్కడుందండి? ఇదే బీజేపీ మంత్రిగా ఉన్నప్పుడు తెలుగుదేశం వీళ్ళు మాట్లాడతారు, దేవాలయాల గురించి మాట్లాడతారు. ఆ తర్వాత సార్ ప్రాబ్లము ఇప్పుడు భానుప్రకాష్ గారు ఏంటిది? మీరు సీనియర్ అనుకుంటున్నా మిమ్మల్ని మీరు కూడా ఇలా మాట్లాడితే ఆయన అంటే కొద్దిగా గౌరవం ఉందండి. నా సమకాలికుడు కాకపోయినా ఇంకొద్దిగా ఏ తక్కువ అయినా కూడా మా గౌరవం ఉంది ఆయన మీద. మధ్యలో మాట్లాడద్దు దయచేసి. ఇప్పుడు నేనేమంటానంటే సార్ వీళ్ళు కేవలం ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి. ఎన్నికలు వచ్చేటప్పటికి వీళ్ళు అనవసరమైనటువంటి రాద్ధాంతం చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఈ రోజు దీనివల్ల ఏంటంటే సార్ ప్రతి ఎకరాకు ఒక ఐడెంటిటీ వస్తుంది సార్. ఐడెంటిటీ వస్తుంది ముందు. అంతకు ముందు నా భూమి మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, మీ భూమి నేను రిజిస్ట్రేషన్ చేసుకున్న పరిస్థితులు ఉన్నాయి. అప్పుడు ఈ రోజు అట్లా కాదు కదా. దానికి ఒక ఐడెంటిటీ వస్తుంది. భూమికి సంబంధించినటువంటి అన్ని వివరాలు కూడా అక్కడ కనబడతా ఉంటాయి. ఇప్పుడు రెవెన్యూ రికార్డులో ఒకటో ఉంటుంది, లేదంటే ఈ ల్యాండ్ ఎండోర్మెంట్ డిపార్ట్మెంట్ లో వాళ్ళు మాది అంటా ఉంటారు. బ్యాంకుల్లో ఒకటి ఉంటుంది, అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్ లో ఒకటి ఉంటుంది, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో ఒకటి ఉంటుంది. ఇన్ని రకాలైనటువంటి వివాదాలతో ప్రజలు అల్లాడిపోతా ఉన్నారు సార్. వాటన్నిటికీ పరిష్కారం ల్యాండ్ టైటిలింగ్. ఆ టైటిలింగ్ ఉంటే మనది భూమి మన దగ్గరే ఉంటది. మన భూమిని ఎవరు ఆక్రమించుకునేటువంటి అవకాశం లేదు. మన భూమిని మరొకరు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం లేదు. పూర్తి హక్కులు కల్పిస్తున్నాం. ఎక్కడైనా పొరపాటు జరిగితే ఇన్సూరెన్స్ ప్రభుత్వమే చెల్లిస్తుంది, ప్రభుత్వమే దానికి బాధ్యత వహిస్తుంది అని అంత స్పష్టంగా చెప్తా ఉంటే వీళ్ళకి ఒకవేళ ఏదైనా డౌట్స్ ఉంటే చెప్పమనండి. మాకేమి ఇబ్బందులు డౌట్స్ ఉంటే కోర్టులు ఉన్నాయి. లేదా కేంద్ర ప్రభుత్వం ఏదైతే నీతి ఆయోగ్ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకం చేస్తే వాళ్ళు కంప్లైంట్ చేసుకోమనండి. అంతేగాని వీళ్ళు ఇష్టారాజ్యంగా కేవలం ఎన్నికల సమయంలో ఈ విధమైనటువంటి ప్రచారాలు చేయడం ఇది పేదవాళ్ళకి లేదా రైతుల్ని అన్యాయం చేయడం తప్పితే లేదా పూర్తి స్థాయి భూ హక్కులు ఉన్నటువంటి వాళ్ళని దుర్మార్గంగా వీళ్ళు మరి రాబోయే రోజుల్లో ఏదో ఒక విధంగా దోచుకోవాలనేటువంటి దుర్బుద్ధితో వీళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం. నీ భూమికి ప్రభుత్వం గ్యారంటీ ఉంటుంటే నీకు బాధ ఏంటండి? ఒకప్పుడు లేదు కదా అది. నీ భూమికి ప్రభుత్వం గ్యారంటీ ఉంటుంది. మనకి ఏదైతే భూమి ఉందో దానికి ప్రభుత్వం పూర్తి బాధ్యత వహిస్తామని నేను చెప్తా ఉంటే ప్రభుత్వం వీళ్ళు దాన్ని తప్పు పట్టడం ఎంతవరకు? ఇది ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలు పండగ చేసుకోవాల్సినటువంటి సందర్భం ఇది. పండగ చేసుకోవాల్సినటువంటి సందర్భంలో ఈ దుర్మార్గులు దుష్ప్రచారాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు అనేటువంటి. భానుప్రకాష్ రెడ్డి గారు కేంద్రం తెచ్చింది, కేంద్రం గైడ్ లైన్స్ ప్రకారం యాక్టివ్ చేశాము అంటున్నారు. మీరమ్మక ఏపీ బీజేపీ నేతలు
మీరు మాట్లాడుతున్నారు, కానీ ఇప్పటివరకు లేదు ఇవి ఆల్టర్నేట్ చేశారన్న దానిపైన కానీ ఇతమితంగా మీ పార్టీ అధ్యక్షురాలు కానీ పెద్ద నేతలు ఎవరు మాట్లాడలేదు. అదొక అంశం. రెండోది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిన్న డిమాండ్ చేస్తుంది ఏంటంటే 2 రోజుల్లో ఏపీకి ప్రధాని మోదీ వస్తున్నారు కాబట్టి బాబు పవన్ కలిసి మోదీతో ఈ యాక్ట్పై ప్రకటన చేయించండి. చంద్రబాబు పవన్లకు ఈ యాక్ట్పై మోదీని అడిగే దమ్ముందా? నిజంగా చంద్రబాబు నాయుడు రద్దు చేస్తామంటున్నారు, ఆ ప్రకటన మోదీ ఏమైనా చేస్తారా? ఆ ప్రకటనపై కూడా భారతీయ జనతా పార్టీ స్పందించడం లేదు. మోదీ ప్రకటన చేస్తారా? ఖచ్చితంగా ప్రధానమంత్రి గారు దృష్టికి మేము తీసుకుని వెళ్తాం. కానీ ఇంతకుముందు రాజశేఖర్ గారు మాట్లాడుతూ ఆయనతో సమకాలికుడు కాదు నన్ను అన్నాడు. దేంట్లో ఆయన ఏ ఉద్దేశంతో మాట్లాడు నాకైతే అర్థం కావట్లా. రాజకీయాల్లో ఎవరు ఏదైనా మాట్లాడొచ్చన్నా నీతో సమానం కూర్చొని మాట్లాడాల్సిన మాకు లేదనుకుంటున్నారు. రాజకీయాల వయసుతో సంబంధం లేదన్నా. రాజకీయాల్లో దయచేసి వయసుతో సంబంధం ఉండదు. వయసుతో సంబంధం ఉండదు. ఎవరైనా మాట్లాడుతున్నారు. జాతీయ పార్టీకి రాష్ట్ర అధికార ప్రతినిధి, ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర అధికార ప్రతినిధి నేను. జాతీయ పార్టీకి మీది రీజనల్ పార్టీ అట్లా మాట్లాడుకుంటే మీది రీజనల్ పార్టీ. రాష్ట్రానికి నేను చైర్మన్. మీరు ఢిల్లీ స్థాయికి ఎదిగేది లేదు, పరిమితం అయిపోయింది. ఇద్దరు కూడా లోకల్ లెవెల్ నుంచి లోకల్ వరకు వచ్చిన లీడర్సే. ఇప్పుడు భానుప్రకాష్ రెడ్డి గారు ఏబీవీ అంటే వాళ్ళు మాట్లాడేది అంత సీనియర్ నాయకుడు కాదు, అది మాట్లాడడం మంచిది కాదు. రాజశేఖర్ ఎప్పుడో పనిచేసిన వ్యక్తి. సీనియర్ నేతలే, మీరిద్దరు సీనియర్ నేతలు, పబ్లిక్ తెలుసు మీరిద్దరు సీనియర్ నేతలు కాబట్టి ఇలాంటి సెన్సిటివ్ డిబేట్స్ కి మిమ్మల్ని నేను ఇన్వైట్ చేస్తున్నాను. రైట్, ఆ విషయంలో అభిప్రాయం లేదు. భానుప్రకాష్ గారు చర్చలోకి రండి సార్. మోదీ చేత ప్రకటన చేయిస్తారా? రద్దు చేస్తామని చంద్రబాబు అంటున్నారు కాబట్టి మీరు రద్దు చేస్తామని మోదీతో చెప్పేస్తారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతోంది. ఒకటి సతీష్ అన్న, ప్రతిదానికి ప్రధానమంత్రి గారు స్పందించాల్సిన అవసరం లేదు. ఒకటి ప్రతిదానికి మేమున్నాం. జాతి ఇది కుటుంబ పార్టీ కాదు, తమరగిల్లు ఏకపక్ష పార్టీ. మాదంతా గల్లీ నుంచి గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఒకే లైను. ఇక్కడ ఈ ప్రభుత్వం చేస్తుంటే అన్యాయంలో ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ కూడా ఒకటి వారి దృష్టికి మేము తీసుకుని వెళ్తాం. రద్దు చేస్తామంటున్నారు, దానికి కేంద్ర బీజేపీ నాయకత్వం సపోర్ట్ కూడా ఉన్నట్టేనా? గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఒకటే లైన్. ఎస్ అంటే రద్దు చేస్తా అంటే మార్పులన్నా ల్యాండ్ టైట్ కేంద్రం ఇచ్చినట్టు సూచనల ప్రకారం నడుచుకునేది చంద్రబాబు నాయుడు రద్దు చేస్తాను దుర్మార్గంగా ఉండదు. నేను అధికారంలోకి వస్తే ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తాను అని ఇదే స్టేట్మెంట్ చేశారు చంద్రబాబు నాయుడు. దానికి అనుకూలంగా భారతీయ జనతా పార్టీ 2022 భారతీయ జనతా పార్టీ దానికి అనుకూలంగా 2022 ఏపీ ల్యాండ్ టైటిల్ యాక్ట్ 2022 రద్దు చేసి కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా గైడ్ లైన్స్ ఇచ్చిందో నీతి ఆయోగ్ ఆ గైడ్ లైన్స్ కొత్త చట్టం కేంద్ర ప్రభుత్వం గైడ్ లైన్స్ తో ఈ చట్టం వచ్చిందని వైసీపీ చెప్తోంది, ప్రూఫ్ కూడా చూపిస్తోంది. కాదు తప్పది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గైడ్ లైన్స్ మేము తెస్తాము. నూతన గైడ్ లైన్స్ కాదు అన్నప్పుడు ఎందుకు భారతీయ జనతా పార్టీ ఇంత దుమారం రేగుతుంటే ఎందుకు గట్టిగా స్పందించడం లేదు? మీ పార్టీ అధ్యక్షురాలు ప్రెస్ మీట్ పెట్టి చెప్పొచ్చు కదా, క్లియర్ గా లేదు. మేమందరూ మాట్లాడుతున్నాం, రాష్ట్రంలో అధికార ప్రతినిధి మేమందరూ మాట్లాడుతున్నాం, రాష్ట్రంలో అధికార ప్రతినిధి మాట్లాడుతున్నాం. మౌత్ పీస్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ, మౌత్ పీస్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ. ఎవరు మొన్న లంకా దినకర్ గాని మేము గాని నాగభూషణం గాని మేము అందరూ మాట్లాడుతున్నామే, అధికార ప్రతినిధులు కదా. కాబట్టి మౌత్ పీస్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ అన్నిటికీ రాష్ట్ర అధ్యక్షురాలు స్పందించాలి, ప్రధానమంత్రి గారు స్పందించాలంటే కుదరదన్నా. రాజకీయాల్లో ఎప్పుడు ఎవరు స్పందించాలి ఆ విధంగా స్పందిస్తారు. ప్రతి విషయానికి ప్రధాని మోదీ స్పందించాలి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు స్పందించాలంటే కరెక్ట్ కాదు. అధికార ప్రతినిధులుగా మేము చెప్తున్నాము, నీతి ఆయోగ్ గైడ్ లైన్స్ పరంగా రావచ్చు, కానీ ఇంకా కొత్త గైడ్ లైన్స్ ఇక్కడ యాడ్ చేసుకున్నారు, ఇక్కడ ఉద్దేశాలు వేరేగా ఉన్నాయి, అందుకు మేము దీన్ని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాము. టీడీపీ ఏదైతే ఆరోపణలు చేస్తుందో వాటిని మేము సమర్థిస్తున్నాం అంటున్నారు భానుప్రకాష్ గారు. సార్, ఇది ఇప్పుడు భూ వివాదాలను ముగింపు పలపాలనేటువంటి ఆలోచనతో కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. వీళ్ళకి భూ వివాదాలు ఇంకా ఉండాలని, వీళ్ళు ఇంకా దోచుకోవాలని వీళ్ళ ప్రయత్నం. అది అలా ఉంచితే మోడీ గారు మాట్లాడకపోతే ఎవరు మాట్లాడతారండి? అది తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు భానుప్రకాష్ గారు ఒక రాష్ట్రంలో ఒక పార్టీకి అధికార ప్రతినిధి, కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి కాదు ఆయన. ఇది అధికారికమైనటువంటి నిర్ణయం తప్పితే పార్టీలు తీసుకున్న నిర్ణయం కాదు ఇది, అది గుర్తుపెట్టుకోవాలా. అధికారికంగా ప్రధానమంత్రి గారు మాట్లాడొచ్చు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను సార్, ఎస్సీ వర్గీకరణ అంశాన్ని
హైదరాబాద్లో మీటింగ్ పెట్టి ప్రధానమంత్రి గారు ఈ వర్గీకరణ అనేటువంటిది నేను తీరుస్తానని కళ్ళబొల్లి మాటలు 10 సంవత్సరాల నుంచి చెప్తున్నారు కదా, మొన్న కూడా చెప్పారు కదా, ఎందుకు చెప్పారు చెప్పండి. అది ప్రధానమంత్రి గారు మాట్లాడాల్సినటువంటి మాటలేనా, లేదా దానికి ఆయన మాట్లాడిన అవసరం ఉంది? అధికార ప్రతినిధులు చెప్పొచ్చు కదా మాట. ఇలాగే ఉంటాయి వాళ్ళవి. కాబట్టి ఆయన స్పష్టమైనటువంటి అధికారికంగా ఒక మాట చెప్పాలి. ఈ ఆంధ్రప్రదేశ్ లో తప్పులు జరిగితే ల్యాండ్ టైటిల్ రద్దు చేస్తామని సార్ ఒక్క నిమిషం సార్ సతీష్ గారు, ల్యాండ్ టైటిల్ రద్దు చేస్తామని తెలుగుదేశం జనసేన చెబుతుంది, మేము రద్దు చేయమని బీజేపీ చెబుతుంది. ముస్లిం రిజర్వేషన్లు మేము రద్దు చేస్తామని బీజేపీ చెబుతుంది. మేము మరి టీడీపీ జనసేన మేము రద్దు చేయమని చెప్తా ఉంటారు. ఏంటంటే వీళ్ళ కలయిక ఏంటి? వీళ్ళ అపవిత్ర కలయిక అంటారా లేకపోతే ఏ కలయిక అంటారు? వీళ్ళకే పట్టలేదు, వీళ్ళకే కన్ఫ్యూజన్ ఉన్నారు, ప్రజలను మరింత కన్ఫ్యూజన్ లోకి తీసుకెళ్తా ఉన్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ప్రజలను తప్పుదో పట్టించొద్దు. ఇది ప్రజల భూ రక్షణ కొరకు పట్టుకోవడానికి సస్యమేరా అంటారు. మనం క్లియర్ కట్ గా చూసాం. అటు మీ సిద్ధార్థనాథ్ ఆయన ఫోటో కూడా పట్టుకోవడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించలేదు, అది లైవ్ లో వచ్చింది. ఓకే అదొకటి. రెండోది ఇప్పుడు వైసీపీ ప్రస్తావిస్తున్న అంశాలు ఒకటేమో ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామని చంద్రబాబు చేస్తే రద్దు చేయమని భారతీయ జనతా పార్టీ అంటుంది. మతపరమైన రిజర్వేషన్ రద్దు చేస్తామని భారతీయ జనతా పార్టీ అంటుంటే రద్దు చేయమని టీడీపీ జనసేన అంటుంది. మరి కూటమి ఉన్నప్పుడు ఒక మాట మీద ఉండాలి కదా. ఈ 2 రకాల వాదనలు, ఈ భిన్న స్వరాలు ఎందుకు? ఈ 2 నాలుకల ధోరణి ఎందుకు? ఇది వైసీపీ ప్రశ్న. ఖచ్చితంగా రద్దు చేస్తాం. ఏపీ ల్యాండ్ టైటిల్ యాక్ట్ 2022 రద్దు చేస్తాం. దాని స్థానంలో నీతి ఆయోగ్ ప్రతిపాదించిన ప్రతిపాదనలతో కొత్త చట్టం ప్రజలకు ఇబ్బంది లేకుండా తెస్తాము. మతపరమైన రిజర్వేషన్ దానికి కట్టుబడి ఉన్నాము. ఒక రాష్ట్రానికి ఉండము, దానికి కట్టుబడి ఉన్నాము. థ్యాంక్ యూ కాకమన్ రాజశేఖర్ గారు. మనం చూస్తున్నాం ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై దుమారం ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. టీడీపీ దుష్ప్రచారం చేస్తుంది ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా అంటూ కొన్ని ఆధారాలు ఈసీకి వైసీపీ సమర్పించడం, ఈసీ కన్నెర్ర చేయడం, సిఐడి విచారణకు ఆదేశించిన నేపథ్యం ఒకవైపు అయితే 2 రోజుల్లో ప్రధాని మోదీ రాష్ట్రానికి వస్తున్నారు కాబట్టి ఇది కేంద్రం తెచ్చిన చట్టం కాబట్టి దానిపైన ప్రధాని మోడీ మాట్లాడాలి అన్న అంశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోస్ట్ చేస్తోంది. ఇక్కడ నీతి ఆయోగ్ గైడ్ లైన్స్ను ఆల్టర్ చేశారు అన్న అంశాన్ని ఇక్కడ బీజేపీ ప్రస్తావిస్తుంటే గైడ్ లైన్స్ ఆధారంగానే మొత్తం చట్టం ఉంది, ఇంకా చట్టం అమల్లో రాలేదు, సర్వే జరుగుతోంది, కావాలని ఒక భయాన్ని కల్పిస్తున్నారని వైసీపీ అంటుంది. చూద్దాం మరి ప్రజలు ఏం డిసైడ్ చేసుకుంటారు. ఇది వాటి బిగ్ బ్యాంగ్ డిబేట్.